ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విత్తనాలు విత్తువాడు విత్తుటాకై బయలుదేరేను. ఈ పాట ఎంతమందికి గుర్తుంది? ఈ పాట మీరు అందరూ సండే స్కూల్లో నేర్చుకునే ఉంటారు కదా. లూకా 8వ అధ్యాయం 5లో మనం చూసుకున్నట్లయితే విత్తనాలు విత్తువాడంట కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడివేస్తాడు, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడివేస్తాడు, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడివేస్తాడు. కానీ ఎక్కడనూ విత్తనం అనేది మొలవదు. ఎప్పుడైతే ఆ విత్తనాలు మంచి నేల మీద పడివేస్తాడో అవంట మొలిచి నూరంతల ఫలం ఇస్తాయని మనం బైబిల్లో చూసుకుంటాము కదా. ఇక్కడ విత్తనాలు అంటే దేవుని వాక్యము, మిగతా అంట మనమంట. కొంతమంది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడు చూసిన వాక్యం వింటూనే ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, ఫాస్టింగ్ ప్రేయర్స్కి అటెండ్ అవుతుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో నూరంతల ఫలం అయితే ఉండదు. ఎప్పుడైతే దేవుని వాక్యం విని దాన్ని పాటిస్తామో అప్పుడంట మన జీవితాల్లో నూరంతల ఫలాన్ని మనము పొందుకుంటాము, నూరంతల ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకొని దాన్ని పాటించకపోతే అంట ఎలా ఉంటుంది అంటే త్రోవ పక్కన పడిన విత్తనము వలె, రాతి నేలన పడిన విత్తనము వలె, ముళ్ళ పొదలో అణిచివేయబడిన విత్తనం వలె మన జీవితాలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వాక్యం విని దాన్ని పాటిస్తామో మన జీవితాలంట నూరంతల ఆశీర్వాదము, నూరంతల ఫలమును మనము పొందుకుంటాము. అన్ని విషయంలో అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.